సింగపూర్ 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 మాట మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ లెక్కన అలికిపూసినట్టు చేస్తామని చెప్తుంటారు కూటమి సర్కారోళ్ళు. మంత్రులు మాట్లాడినా గదే మాట, ఎమ్మెల్యేలు మాట్లాడినా అదే మాట, ఆఖరికి ముఖ్యమంత్రి మాట్లాడినా అదే మాట. ఏడ మీటింగ్ పెట్టినా ముందుగల చెప్పేటి మాట రాష్ట్రాన్ని సింగపూర్ లెక్కన చేస్తాం అనుడే కాదు, అట్లా చేసేటందుకు గవర్నమెంట్ కూడా రువడు పెంచినట్టే కొడుతుంది. కావాలంటే ఈ వార్త చూడుర్రి, మీకే అర్థమవుతుంది. ఎండాకాలం వానాకాలం చలికాలం లెక్కన ఇప్పుడు టూర్ల కాలం నడుస్తుంది ఆంధ్రాల. ఒకళ్ళు దాగానే ఒకళ్ళన్నట్టు వంతులు పెట్టుకుని సింగపూర్ కు పోతున్నారు మరి ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. ఈ నడుమ మంత్రులు సింగపూర్ కు పంపించి ట్రైనింగ్ ఇప్పించిళ్ళు. వాళ్ళు రాగానే ముఖ్యమైన మంత్రి లోకేష్ సార్ పోయిండు, అంతా అరుచుకొని వచ్చిండు. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సార్ అందుకొచ్చింది. సార్ కూడా రిచ్ గుండేటి సింగపూర్ కు పోయేందుకు అంతా తయారు చేసుకుంటుళ్ళు. మళ్ళీ ఎప్పుడో కాదు, ఈ ఐతారం నాడే. ఈడ గాలి మోటార్ ఎక్కుతాడు, సింగపూర్ లో దిగుతాడు, 3 వద్దులు అటే ఉంటాడు, అంతా తిరుగుతాడు, అక్కడ వాళ్ళని కలుస్తాడు, రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి తేవాల్సిన వాటి గురించి మాట్లాడతాడు. మరి తేపకొకలు ఎందుకు పోతున్నారు ఆడికంటే దాని వెనక కూడా కతుందుల్లో. సింగపూర్ లో సర్కార్ ఎట్టుంది, ఎటువంటి పథకాలు పెడుతుంది, వాళ్ళ పాలన ఎట్టుంది, ఆడి పబ్లిక్ కు అక్కడి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న సౌలతులు ఏంది, ఆడ చదువులేంది, దవాఖానలేంది, రోడ్లేంది, ఇండ్లేంది, పట్టణాలేంది, పల్లెలేంది, సర్కారేంది, సర్కారు పాలనేంది, ఆడ ఉన్నదేంది, ఈడ లేనిదేంది, ఆడికేంచీడికి ఎటువంటి పెట్టుబడులు పట్టుకురావాలి, ఏ కంపెనీలతో పెట్టుబడులు పెట్టియాలి, ఆడి లెక్కన ఈడ చేయాలంటే ఏం చేయాలి, ఆంధ్రాలో సింగపూర్ లెక్కన ఎట్ట మార్చాలి. ఇట్లా ఒకటా రెండా బొచ్చడు ముచ్చట్లు ముంగటేసుకొని ఒకరికొకరు వంతులు పెట్టుకొని సింగపూర్ కు పోతున్నారు, అంతా అరుచుకొని వస్తున్నారు అన్నట్టు. అట్ట ఇప్పుడు సీఎం సార్ వంతుకు వచ్చింది. ఇక మరిగా ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గాని ముందుగాల మంత్రుల గుంపు అటంక ముఖ్యమైన మంత్రి లోకేష్ సారు, ఇప్పుడు సీఎం సారు. ముందుగాల పోయి వచ్చిన వాళ్ళు ఏం తెలుసుకొని వచ్చారు, ఇప్పుడు పోయిన సీఎం సారు ఎటువంటి మొదల మోసుకొస్తాడు, వచ్చినాక ఏం చెప్తాడు అనేటి అన్ని సార్ వచ్చినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఇంతే.